శ్రీ గోలి రాజశేఖర్ గారు, పొట్టపల్లి శ్రీధరరావు గారిని దేవాలయ యొక్క చైర్మన్గా ప్రతిపాదించగా శ్రీ వేముల వెంకటేశ్వర గారు బలపరిచినారు. ఇతర ప్రతిపాదనలు ఏమీ లేనందున శ్రీ పొట్టపల్లి శ్రీధరరావు గారి తండ్రి చక్రధరరావు గారు ధర్మకర్త చైర్మన్గా వ్యవహరించుటకు అంగీకరించి ఈ కింద సంతకం చేస్తున్నాము. అందరూ సంతకం చేస్తున్నారు. తండ్రి పేరు నేను జనగామ జిల్లా చిత్తూరు మండలం చిత్తూరు గ్రామం నందు వేచేసి ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంకు ధర్మకర్తగా నియమింపబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయనిది ఏమనగా, నేను పైన తెలుపబడిన దేవాలయం యొక్క సంక్షేమము కొరకు నా యొక్క పదవి బాధ్యతలను విధులను నా యొక్క శక్తి వంచన లేకుండా నిర్భయముగా నిష్పక్షపాతముగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 3587 నందలి నియమ నిబంధనలను శిరసా వహించి అమలుపరచగలని మనవి చేస్తున్నాను. ఈరోజు చిలుపుకుంట దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు పూజనీయులు ఎమ్మెల్యే గారికి వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మండలి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాకు రెండవసారి సార్ అవకాశం ఇవ్వడం వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా మీద ఉన్న నమ్మకంతో వారు రెండోసారి కూడా మనం తీసుకోవడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ మన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మార్కెట్ చైర్మన్ గారు, అదేవిధంగా మా ధర్మకర్తలందరికీ, ఈవో గారికి, సర్పంచ్ మార్కెట్ చిత్తూరు సర్పంచ్ వెంకట గారికి, మిగతా అన్ని ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా సర్పంచ్లందరికీ, ముఖ్య నాయకులందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మాకు దేవస్థాన ధర్మకర్తల మళ్ళీ సార్ ఎమ్మెల్యే గారి అవకాశం ఇవ్వడం మాకు సంతోషంగా, చాలా అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. ఎందుకంటే సేవాభావంతో చేసే ఈ కార్యక్రమము అందరికీ లభించాలని నేను అనుకుంటున్నాను. ఇది మాకు సార్ ఆశీర్వాదంతో నాకు మళ్ళీ రెండోసారి ఇవ్వడం నేను చాలా సంతోషంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే కొన్ని విషయాలు ఈ మధ్యలో నేను పాలక మండలిలో వచ్చినాక కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాతో అయినంత వరకు యువ గారు యువత్వయంలో డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని పనులు చేసుకున్నాం సార్. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేసే కాలక్షేప మండపం కూడా గత 2015 నుంచి కాంట్రాక్టర్ల మధ్యలో విడిచిపెట్టిపోతే 2021-22లో అప్పుడున్న అవకాశం బట్టి నేను దీన్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. దీన్ని అంటే అప్పుడు పార్కింగ్ ఏరియా కింద అట్లా వాడుకునే పరిస్థితి ఉంది. నేను ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇదే కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు సత్యనారాయణ వ్రతాలు యోగాలు చక్కగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి నాకు తర్వాత గుట్ట దగ్గర కూడా మేము పాలకమండలిలో వచ్చిన గుట్ట దేవస్థానం ఈశాన్య భాగంలో బండ తొలగింపు కార్యక్రమం 5 ఫీట్ల పొడుగుతోటి 23 ఫీట్ల వెలుపుతోటి దాదాపుగా 20 లక్షల రూపాయలతోటి ఈశాన్య భాగం బండ తొలగింపు కార్యక్రమం కావచ్చు. ఈ మధ్యలోనే
ఈ మధ్యలో స్వామివారికి పైన ఎక్కడైతే వెలిసిందో అక్కడ 5 మెట్లు పైకి సార్ అవి కూడా కంప్లీట్ చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం